పొదిలి నిర్మల కాన్వెంట్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. విద్యార్థుల ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుతోనే సమాజంలో మనిషికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈరోజు దేశం ముఖ్యంగా వికసిత్ భారత్ అనే కార్యక్రమం ద్వారా యువతకు సాధికారత ఇన్నోవేషన్స్లో సైన్స్లో అందించాలనే ఒక దృక్పథం ఈ యొక్క సైన్స్ నేషనల్ సైన్స్ 2025లో నిర్వహిస్తాం. మరి దీని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. సివి రమణ గారు సుమారు 90 సంవత్సరాల క్రితం 1928లో కామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం ద్వారా ఆయన నోబెల్ పురస్కారంలో 1930లో ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తు చేసుకుంటూ 1986 నుంచి భారత ప్రభుత్వం ఆ రోజును ఫిబ్రవరి 28 రోజును నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా చక్కటి మోడల్ తయారు చేశారు. విద్యార్థుల్లో ఒక సైంటిఫిక్ టెంపర్, ఒక సాంకేతిక జిజ్ఞాసను కలిగించే విధంగా అధ్యాపకులు అందరూ కూడా కష్టపడి మోడల్ చేయడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది.